న్యాయం కోసం దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగిన మహిళ. దాచేపల్లి మండలం బుట్రుపాలెం గ్రామానికి చెందిన రిజ్వానా కుటుంబ కలహాలతో తనపైన దాడి జరిగిందని 20 రోజుల నుండి పోలీస్ స్టేషన్ కు వస్తున్నా కనీస న్యాయం చేయట్లేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దాచేపల్లి సీఐ కొన్నూరు భాస్కర్ తనను అసభ్యంగా మాట్లాడుతూ బయటికి గెంటేశారంటూ మనస్తాపం చెంది పురుగుల మందు సేవించిన రిజ్వానా హుటాహుటిన 108 లో గురుజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. దాచేపల్లి సీఐ కొన్నూరు భాస్కర్ 20,000 రూపాయలు లంచం తీసుకుని కూడా న్యాయం చేయలేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పాడలు చెల్లెలు ఒక ఇల్లు ఉంటే పేరు రిజిస్ట్రేషన్ చేస్తావా చేయదని కారం పోసి బెల్ట్ తో కర్రలతో కొట్టి పట్టుపాలలో పడేసి చిలుకుపేట వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇల్లు రాసియాలంట. వాళ్ళతో నానా యాత్ర పడుతున్నా నేను. చిత్ర నిమిషాలు పెడుతున్నారు నాకు. నేను అందుకనే కేసు పెట్టాను. వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక కేసు పెట్టాను. రమాదేవి మనేష్ నేను 20 రోజులైంది కేసు పెట్టి. ఎస్ఐ గారు సిఐ గారు పట్టించుకోవట్లా. ఎస్ఐ దగ్గరికి పోతే సిఐ దగ్గర పోతుంటాడు, సిఐ దగ్గర పోతే ఎస్ఐ దగ్గర పోతుంటాడు. లాస్ట్ కి సిఐ గారు పోవే గాలి ఉండ బయటికి స్టేషన్ నుంచి వెళ్ళవే వెళ్ళాలని తిట్టినట్టు తిడుతుంటాడు ఎస్ఐ గారు లంచాలు తీసుకొని. నేను కూడా 20,000 కట్టా ఎస్ఐ గారికి సిఐ గారికి. బట్రుపాలెం అండి. మా ఆవిడ నేను ఇద్దరం గొడవ పడ్డాం. పడితే మా మరదలు వచ్చి మా అమ్మని కారం పుచ్చి గుడ్డు కారం తీసుకొని కొట్టింది సార్. అయితే మా అమ్మ 20 రోజుల నుంచి గత 20 రోజుల స్టేషన్ తిరుగుతుంది. అయినా ఎస్ఐ గారు సిఐ గారు పట్టించుకోవట్లా. 2 రోజుల క్రితం ఎస్పీ గారి దగ్గర ఇల్లు కూడా వచ్చింది. రాత్రి స్టేషన్ దగ్గరికి వస్తే సిఐ గారు నువ్వు ఎవరు రావటానికి అని చెప్పి మా అమ్మ చేయబట్టుకుని లాగి ఇస్త్రీ బయటకు నెట్టేసింది సార్. అంత అవసరం ఏంది? ఇన్నాళ్ళు మేము 20 రోజులు బట్టి మా అమ్మ తిరుగుతుంటే కనీసం ఈ స్టేషన్ వాళ్ళు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మా అమ్మ జరిగితే దాని బాధ్యత సిఐ గారు ఉంటారా? ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు కదా, పురుగుల మందు ఎందుకు తాగింది? ఎందుకంటే ఆ సీఏ గారు అది తిట్టింది సార్ మా అమ్మగారిని. తిట్టాల్సినంత అవసరం ఏంది? ఏమే పోవే అని అనాల్సినంత అవసరం ఏంది సార్ సీఏ గారికి? ఆయన కూడా డ్యూటీ చేస్తున్నాడుగా, డిపార్ట్మెంటే అతను కూడా. తిట్టాల్సినంత అవసరం ఏంది సార్ మా అమ్మ